హాయ్ ఎవ్రీవన్, నేను మీకు ఆనియన్ టొమాటో శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, ఇలా కట్ చేసుకోవాలి. టొమాటో ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. దీనిలో మనము చూడండి సాల్ట్ కొంచెం వేసుకుని ఒక 10 మినిట్స్ వరకు మనం దీన్ని కలుపుకుని నానబెట్టుకోవాలి. అప్పుడు సాఫ్ట్గా అవుతుంది. ఉల్లిగడ్డ మనము 10 నిమిషాలు నానబెట్టుకున్నాక ఇలా పిసుకోవాలి, గట్టిగా పిసుకోవాలి. వాటర్ మనము ఎంతవరకు పిండగలమో చూసుకుని అప్పుడు సాఫ్ట్గా ఉంటుంది. ఉల్లిగడ్డ మనము గట్టిగా పిసుకున్నాక దీనిలో టొమాటో, కొత్తిమీర ఇవి కూడా రెండు గట్టిగా మనము మెత్తగా అయ్యేట్టు సాఫ్ట్గా అవ్వాలి టొమాటో. తర్వాత దీనిలో నేను పసుపు, కారం, అంటే ఈ కారంలో మనకు వెల్లుల్లి కూడా ఉంటుంది, పెప్పర్, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్ వేస్తున్నాను. ఈ ఆనియన్ శాండ్విచ్ పిల్లలకి బాగా నచ్చుతుంది. మనము వెజిటబుల్స్తో చేసుకోవచ్చు, మనకి ఇష్టమైన వెజిటబుల్స్ కానీ దేంతో అయినా కూడా చేసుకోవచ్చు. మనము బ్రెడ్ పైన పెనం పైన మనము బ్రెడ్ వేసుకుని అది కొంచెం వేగాక ఈ మిశ్రమం పైన వేసుకుని ఇంకో తయారు చేయడం చూపిస్తున్నాను. పెనం పైన మనము కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ వేడెక్కాక బ్రెడ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్కి మనము రెండో వైపు కూడా బటర్ వేసుకుని దీన్ని తిప్పుకోవాలి. చూడండి, బ్రెడ్ వేగాక మనము ఆనియన్ మిశ్రమాన్ని వేసుకోవాలి. దీన్ని మనం ఇలా తిప్పి పెట్టుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది. చూడండి, వేడివేడిగా ఆనియన్ శాండ్విచ్ రెడీ అయింది. టేస్టీగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు.